ఇక్కడికి వెళ్తుంది అన్నట్టు. ఓకే, చూడండి, ఇంతకుముందు పాండు మాట్లాడారు, చాలా లీడర్స్ మాట్లాడారు, ఓంకార్ ప్లాన్ చూపించారు, చాలా విషయాలు కొన్ని మీకు స్పష్టంగా క్లియర్గా అర్థమై ఉంటాయి. అవునా కదా? ఈ విషయం కొన్నిసార్లు ఫస్ట్ టైం అర్థం కావచ్చు, కాకపోవచ్చు, అయినా పర్లేదు, కాకున్నా పర్లేదు, కానీ జస్ట్ ఏదైనా చెయ్యాలి అని తపన ఉంటే ముందుకెళ్ళొచ్చు. అవునా కదా? బట్ ఫస్ట్ టైం నేను కూడా ఈ ప్లాన్ చూసినప్పుడు, చరణ్ సార్ ప్లాన్ చూపించినప్పుడు ఇట్లా హాల్ ఏం లేదు, జస్ట్ నేను ఆయన ఎదురే ఉన్నాం. ప్లాన్ చూపించారు, ఆ బోర్డు నాశనం చూపించారు, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది, బంగారం కొనవచ్చు, ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, మనం బాగుండొచ్చు, 10 మందికి హెల్ప్ చేయొచ్చు అని. అవి విన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పక్కన చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. నిజంగా ఇట్లా అవుతాయా? నిజంగా ఇట్లా అవుతుందా అని. ఓకే కదా? ఈ క్వశ్చన్ ఎంతమందికి వచ్చింది? ఈ డౌట్ సాధారణంగా ప్రతి వాళ్ళకి వస్తుంది. అందుకే నాకు కూడా అదే వచ్చింది అన్నట్టు. మరి ఒకవేళ ఇట్లా సాధ్యం ఉంటే ప్రతి వాళ్ళు ఇదే పని చేసేవాళ్ళు వేరే పని చేయకపోదురు. మరి మన చుట్టుపక్కల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు డబ్బు కోసము. మరి ఇవన్నీ ఒకటే అంబ్రెల్లా కింద, అంటే అన్నీ ఒకే చోటు దొరికినప్పుడు మరి జనాలు ఇంతెందుకు ఇబ్బంది పడుతున్నారు? మరి అదే అందరు ఇదే పని చేయొచ్చు కదా? అవునా కదా? మరి అలా ఎన్ని ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదు? ఆయనకి అడగలేదు, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నా మైండ్లో క్వశ్చన్ ఉండే, బట్ ఇక అట్లాగే ఉండిపోయింది అది. బట్ తర్వాత నేను కొంచెం అనలైజ్ చేసి ఒక విషయం తెలిసింది నాకు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, మీరు చెప్పండి, డాక్టర్ ప్రొఫెషన్లో డబ్బులు ఉన్నాయా లేవా? అప్పుడు చూస్తున్నాను చాలామంది చాలా ఎందుకు డల్గా ఉన్నారు, ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది. ఏమైనా పరిచయం ఉందా ఈరోజు? ఏమన్నా ఏం లేదు కదా? మరి అసలు ఉత్సాహం లేదు, ఎక్కడ కూడా క్లాప్ లేదు, ముఖంలో నవ్వు లేదు, ఏదో డల్గా బల్మిట్టి కూర్చుంటుంది లెక్క అన్నట్టు. అట్లా ఉందా? అట్లా లేదు కదా? మరి మీరు లేదని ఎట్లా తెలియాలి నాకు? అప్పుడప్పుడు ఉత్సాహంగా ఉండాలి. చాలా పనులు ఉత్సాహంగా ఉన్నప్పుడు అయితే, డల్గా ఉన్నప్పుడు ఏ పని కాదు. సరే, అసలు విషయం మర్చిపోయిన ఎక్కడ ఉన్నాం మనం? డాక్టర్ దగ్గర ఉన్నాము. రైట్, సరే. చూడండి, మీ అందరు తెలుసు కదా, ఓకేనా? డాక్టర్ ప్రొఫెషన్లో చాలా డబ్బులు తెలుసా? ఈ విషయం అందరికీ తెలుసు. డాక్టర్ చదివితే మంచి పెట్టి హాస్పిటల్ పెట్టి బ్లడ్ డబ్బులు సంపాదించవచ్చు అని. కానీ అందరు డాక్టర్ అవుతుండ్రా? తెలిసిన అందరూ అవ్వట్లేదు. కొందరు డాక్టర్ అవుతారు, కొందరు ఇంజనీర్ అవుతారు, కొందరు బిజినెస్ రకరకాల పనులు చేసుకుంటున్నారు. అవునా? తెలిసి కూడా అందరు కూడా చేయట్లేదు. అదేవిధంగా ఈ బిజినెస్లో అన్ని ఒకే దాంట్లో ఉన్నా అందరు ఇది చెయ్యరు. ఎట్లయితే అందరూ డాక్టర్ కారో అందరు ఇదిని చెయ్యరు. మనకైతే ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేస్తారు. ఫస్ట్ టైం నాకు కూడా క్లారిటీ లేకుండే, బట్ కొన్ని విషయాలు నాకు దృష్టిలో వచ్చిండే. ఏంటంటే ఇప్పుడు ఓంకార్ ప్లాన్ చెప్పారు. ఏంటంటే మొత్తం ప్లాన్ విన్న తర్వాత దాంట్లో ఒక 2 విషయాలు గమనించవచ్చు. దీనికి ఇంతసేపు అవసరం ఉండదు. చూడండి, సింపుల్ ఏంటంటే ఆయన ఏం చెప్పారు ఏంటంటే, మనము ఇష్టం ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా అవసరం లేకున్నా, రోజు పొద్దున కొన్ని పనులు చేయాల్సిందే. పేస్ట్ చేయాల్సిందే, బ్రష్ చేయాల్సిందే, షాంపూ చేయాల్సిందే, ఉతికిన బట్టలు వేసుకోవాల్సి, ఇవన్నీ రోజువారీగా చేయాల్సిందే. దీనికి అన్నిటికీ వస్తువులు అవసరం ఉంటాయా? ఉండయా? మరి వాడతాం వాడము అవన్నీ మన ఇంట్లో తేరుతాయా? ఏం చేస్తాం మనము? బయట ఎక్కడో కొంటాం. అవునా కదా? మరి అదేదో ఇక్కడ కొంటే ఇవన్నీ వస్తాయంటే, డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయంటే, మరి కొనాలా వద్దా? ఆడకొనేది ఈడ కొంటాం. వెస్టీజ్ కోసం ఏమైనా సపరేట్ కొత్త పని కొంటున్నావా? కొత్తగా ఏం కొనట్లా. ఓన్లీ మీ బయింగ్ హ్యాబిట్ చేంజ్ చేయమంటున్నాం. ఆడకొనేది ఈడ కొనుక్కుంటున్నాం. ఫస్ట్ బాగుందా లేదా? ఫస్ట్ కండిషన్ నాకు చాలా మంచిగా అనిపించింది. సరే, బిజినెస్ జరిగినా జరగకపోయినా, అయినా అవ్వకున్నా ఎట్లన్నా ప్రొడక్ట్ వాడేదే కదా. దాంట్లో ఇంకా మాట చెప్పండి ఏంటంటే, ప్రొడక్ట్ తీసుకెళ్ళండి, వాడండి, ఒక 25 days యూజ్ చేయండి, 10-20% కన్జ్యూమ్ చేయండి, నచ్చితే ఓకే, నచ్చకపోతే ప్రొడక్ట్స్ అన్ని వాపస్ చేసి డబ్బులు తీసుకోవచ్చు అని. అది నాకు చాలా మంచిగా అనిపించింది. బయటికి వెళ్ళి ఏ ప్రొడక్ట్ తీసుకున్నా స్క్రాప్ చేయొచ్చు. బయట ఏ షాప్ లేదని తెలిసిన వాళ్ళ షాప్ ఉన్నా ఆడ మనం తీసుకొచ్చి సబ్బు ప్యాక్ ఓపెన్ చేసి 10 రోజులు వాడుకొని బాగలేదు వాపస్ అని తీసుకుంటాడా? దగ్గర కూడా రానియట. అవునా కదా? పేస్ట్ ఉంది, తీసుకెళ్ళాము, 6 రోజులు బాగా తోముకున్నాము, నచ్చట్లేదు, వాపస్ చేయవచ్చా? చేయట్లేదు. బట్ ఇక్కడ వెస్టీజ్ అవకాశం ఇస్తుంది. మీరు ప్రొడక్ట్ వాడండి, 10-20 days యూజ్ చేయండి, 10-20% కన్జ్యూమ్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తే ఓకే, లేకపోతే వదిలేయమంటున్నాడు. వాపస్ ఇవ్వమంటే డబ్బులు తీసుకోమంటుంది. అంతకుమించి ఇంకేం కావాలా? చాలా ఇంప్రెస్ అయినా అక్కడ, చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత చేయాల్సింది ఏంటి? 10 మందితో మాట్లాడడం మొదలు పెట్టాం. కొందరు వచ్చారు, కొందరు రాలేదు. వచ్చిన వాళ్ళతో పని చేసుకుంటూ పోయాం, రాని వాళ్ళని పక్కన పెట్టాం. చూస్తూ ఈరోజు చాలా పెద్ద బిజినెస్ జరిగింది. చాలామంది బిజినెస్లో వస్తున్నారు. నిన్ననే
జైరాబాద్లో జబర్దస్త్ మీటింగ్ జరిగింది. ఎవరు వెళ్ళారు ఇక్కడ నుంచి జైరాబాద్కి? వావ్, మీ గ్రేట్ క్లాప్. అక్కడ దాదాపుగా 250 మంది కూర్చున్నారు, అవునా కదా? ఓకేనా, చాలా బాగా జరిగింది. చాలా జబర్దస్త్ లీడర్షిప్ వచ్చిండే టీం నుంచి. నాకు తెలిసి వడ్డేమన్ శ్రీనివాస్ గారు, తంగడపల్లి శ్రీనివాసు, సలీము, ఇంకెవరున్నారు? మల్లేష్ గారు, అవునా కదా? వీళ్ళందరూ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా బాగా మీటింగ్ జరిగింది. ఈరోజు దాదాపుగా 5-6 మీటింగ్ జరుగుతున్నాయి. అక్కడ గజవల్లో ఉంది, ఆర్సీపురం ఉంది, అటు కొత్తపేటలో ఉంది, ఇటు ఎక్కడ ఉంది, ఇంకా మనకు బొగులకుంటలో ఉంది. ఓకేనా, ఒక దగ్గర ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఓకేనా, ఆ రోజు మొదలు పెట్టినప్పుడు మేము ఒక్కళ్ళే మొదలు పెట్టినాం. మేము కూడా ఊహించాలా ఇంత పెద్ద బిజినెస్ జరుగుతుందని. ఓకే, ఏంటి చేసుకుంటూ పోయినాం. పోంగ మాకు తెలియకుండానే ఇంత పెద్ద బిజినెస్ క్రియేట్ అయిపోయింది. సేమ్ విషయం ఈరోజు మీ చేతిలో ఉంది. ఓకే, ఏంటంటే మీరు ఈ బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత వెనుతిరిగి చూడకుండా కన్సిస్టెన్స్గా ఎఫర్ట్ చేసుకొని ఒక 6 months to ఒక 2 years గట్టి కష్టపడితే ఒక మంచి ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు? ఒక మంచి ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఆ మంచి ఇన్కమ్ ఎంత? మీ కోరికను బట్టి. అది 50,000, 1,00,000, 2,00,000 మీ ఇష్టం అది. ఓకేనా, ఈ బిజినెస్ ద్వారా దాదాపుగా మన సిద్ధార్థ్ సింగ్ ఉన్నారు. హీఈస్ మేకింగ్ అరౌండ్ 1.5 crores per month ఇన్కమ్. ఇదే బిజినెస్తో నెలకి 1,50,00,000 సంపాదిస్తున్నారు. మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్వి భరల్ గారు 90 లక్షల మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇదే బిజినెస్ నుంచి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు పని మొదలు పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నిన్న మన వడ్డేమన్ సార్ మాట్లాడిన దాంట్లో ఈ విషయం తీసుకుంటాను. అంటే నిన్న ఏం చెప్పి తెలియదు నాకు. ఓకేనా, ఈ బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత 3 పాయింట్స్ ఉంటాయి. పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ పాయింట్ సి. ఏముంటాయి? పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఓకేనా, పాయింట్ ఏ మీరు స్టార్ట్ చేసిన టైము, పాయింట్ సి మీ సక్సెస్ అయిన టైం. అదే డ్రీమ్ పెట్టుకున్నారు. ఓకేనా, అది మీరు 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు, వాట్ ఎవర్ మేబీ పెట్టుకున్న డ్రీమ్ అది. ఓకేనా, ఇక బి పాయింట్ నుంచి సి పాయింట్ రావడానికి జస్ట్ 6 months to 2 years చాలు. మీరు 50,000 నుంచి 2 lakhs ఇన్కమ్ తీసుకోనికి. ఎప్పుడు? పాయింట్ బి నుంచి పాయింట్ సి రావడానికి. ఓకేనా, అంటే ఏ పాయింట్ ఏమో జాయినింగ్ డేట్ అయిపోయింది, సి పాయింట్ ఏమో అచీవ్మెంట్ డేట్ అయిపోయింది. మరి బి చక్కర్ ఏముంది? బి వెరీ సింపుల్. మీరు డిసైడ్ చేసిన రోజు ఎప్పుడైతే డిసైడ్ చేస్తారో ఇది సాధించాలని, అక్కడి నుంచి 6 నెలలు టైం పెట్టుకోవచ్చు. ఓకేనా, అంతకని ఎక్కువ అవసరం ఉండదు. బట్ ఏంటంటే అక్కడ నుంచి బాగానే ఉంది, ఏ పాయింట్ నుంచి బి పాయింట్ పోవడానికి ఎంత టైం పడుతుందంటే అది దేవుడు తెలియదు. అది నాకే కాదు, మీకు అది దేవుడు తెలియదు. అది మీ చేతిలో ఉంది. దానికి 1 second పట్టవచ్చు, 1 నిమిషం పట్టవచ్చు, 1 గంట పట్టవచ్చు, 1 రోజు పట్టవచ్చు, 1 నెల పట్టవచ్చు, 1 సంవత్సరం పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు. ఓకేనా, కొంతమందికి జీవితమే సరిపోకపోవచ్చు. దీనికి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి రావడానికి. అంటే ఆలోచన అక్కడ దాకా వచ్చే ఉండదు ఈ లోపలనే. ఓకేనా, చాలా ప్రాబ్లం అవుతుందంటే 2 పడవల ప్రయాణం చేస్తారు. ఇది చేద్దాం, అది చేద్దాం అన్నట్టు లోపల చాలా టైం పోతుంటుంది. అయితే ఫర్మ్గా డిసిజన్ తీసుకున్న జీవితం ఇదే, దీనివల్ల నేను ముందుకు వెళ్తా అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఇక తిరిగి ఉండదు అన్నట్టు. అందుకని ఈ బిజినెస్ చేసేటప్పుడు ఎప్పటిదాకా అయితే ఇది ఎందుకు చేయాలో క్లియారిటీ వచ్చే వరకు మీరు ముందుకు వెళ్ళలేరు. అందుకని దీంట్లో వై చాలా ఇంపార్టెంట్. అందుకని డ్రీమ్ పైన మనం చాలా మాట్లాడుతుంటారు. ఎంతమందికి క్లియారిటీ ఉంది? ఓకేనా, మీ చిన్న ఎగ్జాంపుల్తో నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఒక ట్రైన్ వెళ్తుంది. ఏం వెళ్తా ఉంది? ఒక ట్రైన్ వెళ్తుంది. ట్రైన్లో 2 కూర్చున్నారు. అది ఫుల్ స్పీడ్లో ఉంది ట్రైన్, సూపర్ ఫాస్ట్ ట్రైన్. అవును కదా, ముందున్న ఒక వ్యక్తి ప్రపోజ్ చేశాడు, చూడు ఇది ట్రైన్ బాగా స్పీడ్గా వెళ్తుంది. ఓకే, ఒక పందెం కడదాం మనం. ఏంటంటే ఈ ట్రైన్ నుంచి నీకు కింద దుక్కితే నీకు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడంట. ముందున్న వ్యక్తి ఒప్పుకుంటాడా? ఏమన్నాడు? నీ 1,00,000 రూపాయల ప్రాణం ముదులు కింద ఏమంటాను, బతుకుంటేనే 1,00,000 కదా, మరి ఎందుకు కావాలా? అట్లా కాదు, పని చేద్దాం, నేను 10 లక్షలు ఇస్తా. ఒప్పుకుంటాడా? ఒప్పుడా? ఒప్పడు. అవునా కదా? సరే 10 లక్షలు ఒప్పట్లేదు, లాస్ట్ 1,00,000 రూపాయలు ఇస్తాను. అప్పుడు ట్రై చేస్తాడా? నీ 1,00,000 వద్దు, నీ వద్దు, కాగితాలు బాగుంటే నేను ఏమని చేయొచ్చు నేను. అవునా కదా? నీ 1,00,000 ఎవరికి కావాలా?
అసలు వద్దని చెప్పిండు. 10 కోట్లన్నా ఒప్పుకోవట్లేదు. ఈ 10 కోట్లు డిస్కస్ జరుగుతుంది. అంతలో అనౌన్స్మెంట్ అయింది ఏంటంటే ట్రైన్ తగలబడ్డది, తగలబడ్డది, అది మొత్తం కాల్కుండా వస్తుందని. ఇంకా అనౌన్స్మెంట్ అవ్వకన ముందే జనాలు పరిగెత్తున్నారు దుంకరికి. ఏంటంటే కింద పడితే కాలు చేతులు పోతే ఏదో ఒకటి మిగులుతుంది, ప్రాణం మిగులుతుంది, ఏమని చేసుకోవచ్చు అని. అంటే 10 కోట్లు ఇస్తా అన్నా కానీ దుంకనికి తయారు లేని వ్యక్తి ఈరోజు ఏం ఇవ్వకున్నా దుంక తయారైనప్పుడు అదే ట్రైన్ నుంచి అదే స్పీడ్ అదే ట్రైన్ ఉంది. మరి అవునా కదా? ఎందుకు అంతకుముందు 10 కోట్లు ఆఫర్ ఇచ్చినప్పుడు అంటే అది ఎందుకు చాలో క్లారిటీ లేదు. అవునా కదా? ఏమి ఇవ్వకున్నా ఏంటి అప్పుడు క్లారిటీ ఉంది, ఇక్కడ దుక్కితే నేను బతుకుతాను. అవునా కదా? అదే అంట మనం పాయింట్ బి అని. ఎప్పుడైతే ఈ బిజినెస్ అయితే ట్రైన్లో ఇక్కడ ఎక్కినా మనం, ఎప్పుడైతే ఈ పని చెయ్యాలి కంపల్సరీ దీనివల్ల బాగుపడతామో అని ఎప్పుడైతే అర్థమైన డిసిషన్ తీసుకుంటారో అప్పటి నుంచి మీకు తిరిగి ఉండదు. ఇక మీకు అప్లైన్ అన్ని విధాలా హెల్ప్ చేయొచ్చు, సిస్టమ్ అన్ని విధాలా హెల్ప్ చేస్తుంది, అన్ని క్షణాలు చూస్తుంది. ఓన్లీ ఈ డిసిషన్ తీసుకోవడంలో మాత్రం ఎవరు తీసుకోవాలా? ఎవరికి వారే తీసుకోవాలన్నట్టు. అది తీసుకున్నప్పుడు మీకు తిరుగు ఉండదు. ఓకే, నేను జాబ్లో దాదాపుగా 10-12 సంవత్సరాలు జాబ్ చేశాను. చేసినాక అక్కడ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకుండే ఒకరి దగ్గర పని చేయడం, ఒకరి వచ్చింది తీసుకోవడం. ఓకేనా? ఒక టైంలో అనిపించింది ఏదైనా ఇండిపెండెంట్గా చేయాలి అని. ట్రెడిషనల్ బిజినెస్ చేసి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ జాబ్లో వచ్చిన మీ అందరూ తెలిసిందే. ఎప్పుడైతే నాకు అనిపించిందో ఇక ఉద్యోగం చాలు అని, ఓకేనా, ఆ టైంలో తీసిన డిసిజనే ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయగలిగింది. ఈరోజు సండే మండేకి తేడా లేకుండా, ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పే అవసరం లేకుండా, ఓకేనా, ఒకరికి సంజయ్సి ఇచ్చే అవసరం లేకుండా, ఓకేనా, నా లైఫ్ని నా ఇష్టం వచ్చిన విధంగా లీడ్ చేసే అవకాశం ఈ బిజినెస్ ద్వారా నాకు కలిగింది. నాతో పాటు చాలా వందల వేల మంది బాగుపడుతున్నారు అన్నట్టు. సేమ్ అవకాశం మీ చేతిలో ఉంది. ఈరోజు మీరు మొదలుపెట్టిన తర్వాత రాబోయే రోజుల్లో మీరైతే ఎలాగో బాగుపడతారో, మీ వల్ల ఎంతమంది బాగుపడతారో మీకు కూడా తెలియదు. ఆ మాటకు వస్తే ఈరోజు హాల్లో కూర్చున్న దాంట్లో వ్యక్తుల లోపల ఈ బిజినెస్ స్టార్ట్ చేయకనే ముందు నాకు ఎవ్వరు పరిచయం లేరు, ఎవరు కూడా పరిచయం లేరు. ఈరోజు బిజినెస్లో లక్షల మంది టీం ఉంది, లక్షల్లో టీం ఉంది. బట్ నేను హార్డ్లీ ఒక 20-25 మందిని జాయిన్ చేసి ఉంటా. దాంట్లో సగం మంది పోయిన వాళ్ళే ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళ ద్వారా ఇంత పెద్ద బిజినెస్ అనేది క్రియేట్ అయింది అన్నట్టు. ఇది ఎట్లా అంటే మర్రి చెట్టు చూసింది ఎవరన్నా? అందరూ చూసిండ్రు. మర్రి చెట్టు ఇత్తు ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఇత్తు చిన్నగా ఉంటుంది. ఒకసారి ఇత్తు వేసిన తర్వాత ఆ చెట్టు పెద్దగానాక దాంట్లో పొంత ఉంటుందా? ఉండదు కదా. ఇత్తేమో ఇంత ఉంటుంది, చెట్టు మాత్రం చాలా పెద్దగా. ఈ బిజినెస్ కూడా అలాగే. ఈరోజు మొదలు పెట్టినప్పుడు అర్థం కాకపోతే అంత పెద్ద అవుతుందని, అయినప్పుడు అర్థం అవుతుంది మీకు. అవునా కదా? కాబట్టి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోండి. ఓకే, ఆ తర్వాత 2 సంవత్సరాలు మీరు ఏం చేసినా చేయకున్నా ఉన్నా లేకున్నా గడిచిపోతాయి. ఓకే, ఈ 2 సంవత్సరాల్లో చెప్పినట్టు చేస్తే మీరు సక్సెస్ కావచ్చు. ఇప్పుడు సక్సెస్ కావాలంటే ఏం చేయాలా? కొన్ని పనులు అవసరం ఉంటాయి కదా. ట్రైనింగ్లో కంప్లీట్ చేసుకుంటాం మనం. ఏం చేయాలి? సింపుల్. దీంట్లో ఫస్ట్ ఈ బిజినెస్ ఎందుకు చేయాలో క్లారిటీ కావాలా. ఎప్పటిదాకా క్లారిటీ రాదో అప్పటిదాకా బిజినెస్ చేయలేము. ఆ క్లారిటీ